ఇవాల్టి నుంచి ఏటీఎంల్లో కొత్త నోట్లు అందుబాటులోకి రానున్నాయి. 2000 నోటుతో పాటు 500 నోటు కూడా ఏటీఎంలలో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు కేంద్రం చర్యలు చేపట్టింది. ప్రజలకు సులువుగా డబ్బు చేరే మార్గాలు చూస్తున్న కేంద్రం చిరు వ్యాపారులు సరైన ఆధారాలు చూపిస్తే ఒకేసారి 50,000 డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించింది. నోట్ల రద్దు తరువాత ఇప్పటి వరకు 18,000 కోట్ల లావాదేవీలు జరిగాయని చెబుతున్న అధికారులు గ్రామీణ పోస్టాఫీసులు, బ్యాంకులకు ఎక్కువ నగదు పంపించేందుకు ప్రయత్నిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దుతో అల్లాడిపోతున్న ప్రజలకు బ్యాంకింగ్ సంస్థలు మరింత ఊరటనిచ్చాయి. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారుల నుంచి వసూలు చేసే ఏటీఎం ఛార్జీలను రద్దు చేస్తున్నట్లుగా రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. డిసెంబర్ 30 వరకు ఏ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసినా కూడా ఛార్జీలు పడవని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో డిసెంబర్ 30 వరకు ఎన్నిసార్లైనా ఏటీఎం కార్డును ఉపయోగించుకోవచ్చు. ఎన్ని లావాదేవీలు జరిపినా ఎలాంటి ఛార్జీలు ఉండవు. నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో కేంద్ర ఆదేశాల మేరకు ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు నోట్ల మార్పిడి రద్దీ తగ్గిన తరువాత ఏటీఎంలలో 50-20 నోట్లను అందుబాటులోకి తీసుకొస్తామని ఎస్బీఐ ప్రకటించింది. దీనివల్ల ప్రజలకు చిల్లర కొరత తీరుతుందని ఎస్బీఐ వర్గాలంటున్నాయి. ఇప్పటికే ఎన్ఆర్ఐ బ్రాంచ్లలో ఉన్న ఏటీఎం సెంటర్లలో ఈ సేవలు అందిస్తోంది. పెద్ద నోట్లతో పాటుగా చిన్న నోట్లు కూడా అందుబాటులో ఉంటాయి. పెద్ద నోట్ల రద్దు ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుండటంతో పాటు ప్రజలకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. దీంతో వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని చర్యలు చేపట్టింది కేంద్రం. ఇప్పటికే బ్యాంకుల నుంచి తీసుకునే డబ్బుల పరిమితిని పెంచిన కేంద్రం టోల్ ప్లాజాల వద్ద టోల్ ట్యాక్స్ ను మరికొన్నాళ్ల పాటు రద్దు చేసింది. చిల్లర సమస్య ఉండడంతో టోల్ గేట్ల వద్ద వాహనాలు నిలిచిపోయాయి. అలాగే వాహనదారులు సిబ్బందితో గొడవకు దిగేవారు. అయితే నిన్న రాత్రి వరకు టోల్ ఫీజును రద్దు చేసిన సర్కార్ ఆ గడువును మరోసారి పొడిగించింది. ఈ నెల 18 వరకు టోల్ గేట్ల వద్ద ట్యాక్స్ వసూలు చేయవద్దని తాజాగా ఆదేశాలిచ్చింది. ప్రయాణికులకు ఒక శుభవార్త వినిపించింది రైల్వే శాఖ. ఈ నెల 24 వరకు రద్దయిన 500, 1000 నోట్లు చెల్లుబాటవుతాయని ప్రకటించింది. పెద్ద నోట్ల రద్దుతో వాటిపై ఇండియన్ రైల్వేస్ సానుకూల నిర్ణయం తీసుకుంది. చిల్లర కొరత కారణంగా ప్రయాణాలు, అత్యవసర సేవల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రిజర్వేషన్లు, టికెట్ల కొనుగోలు, రైల్వే క్యాటరింగ్ సర్వీసుల్లో పాత నోట్లను తీసుకోవాలని రైల్వే శాఖ నిర్ణయించింది. నిన్న అర్ధరాత్రి వరకే పాత నోట్లకు గడువున్నప్పటికీ ఈ నెల 24 వరకు మరోసారి పొడిగించింది. పశ్చిమ గోదావరి జిల్లా సోమవరపాడులో 25 లక్షల నగదును మార్చేందుకు ప్రయత్నిస్తున్న 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరు విజయవాడకు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు 25 లక్షల్ని బ్లాక్ మనీగా అనుమానిస్తున్నారు. అయితే ఈ డబ్బు ఎవరిది, దీని వెనుక ఉన్న బడాబాబులు ఎవరు అన్న దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్రంలో నెలకొన్న కరెన్సీ కష్టాల్ని గట్టెక్కించాలని ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కోరారు. ఈ విషయమై చంద్రబాబు కేంద్ర మంత్రికి లేఖ కూడా రాశారు. తక్షణమే ఏపీకి 1,500 కోట్ల విలువైన కరెన్సీ నోట్లు పంపించాలని లేఖలో అభ్యర్థించారు. చిల్లరకు సమస్య వస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దానికి తగ్గట్లుగా రాష్ట్రానికి కరెన్సీ నోట్లు తక్షణమే పంపాలని లేఖలో కోరారు చంద్రబాబు. పాత 500, 1000 రూపాయల నోట్లతో ఈ నెల 24 వరకు మార్కెట్ రుసుం చెల్లించవచ్చని తెలంగాణ మంత్రి హరీష్ రావు సూచించారు. వ్యాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మార్కెటింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు హరీష్ రావు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో మార్కెటింగ్ అధికారులతో ఆయన చర్చించారు. ఈ నెల 24 తర్వాత ఎలాంటి బకాయిలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మొత్తం మార్కెట్ రుసుం, బకాయిలు వసూలయ్యేలా చూడాలన్నారు. పెద్ద నోట్ల రద్దుపై మోడీ తీసుకున్న నిర్ణయం ధైర్యంతో కూడుకున్నదన్నారు మంత్రి కామినేని శ్రీనివాసరావు. ఇందులో ఇబ్బందులు ఉంటాయన్న ఆయన అవి తాత్కాలికమేనన్నారు. కర్నూలులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కామినేని పెద్ద నోట్ల రద్దు గురించి భయపడాల్సింది బ్లాక్ మనీ ఉన్నవాళ్లేనన్నారు. సామాన్యులకు ఎలాంటి భయం అవసరం లేదన్నారు. టెర్రరిస్టులు, మావోయిస్టుల వద్ద కూడా బ్లాక్ మనీ ఉందన్న మంత్రి పాకిస్తాన్ కూడా మన కరెన్సీని ముద్రించి పంపిణీ చేస్తుందని ఆరోపించారు.
పెద్ద నోట్ల రద్దుతో జనం ఇబ్బందుల సంగతి ఎలా ఉన్నా ఖమ్మం కార్పొరేషన్ కు మాత్రం కాసుల పంట పడింది. పాత నోట్లతో బకాయిలు చెల్లించే అవకాశం కల్పించడంతో నగరంలోని కార్పొరేషన్ ఎప్పుడూ లేనంతగా నోట్ల కట్టలతో సందడిగా మారిపోయింది. కార్పొరేషన్లో 7 నెలల్లో 5,70,00,000 వసూలు కాగా గత 3 రోజుల్లోనే 1,86,00,000 రూపాయలు రావడంతో ఖజానా కళకళలాడుతోంది. కేంద్ర ప్రభుత్వం 500, 1000 నోట్ల రద్దుతో మహానగరంలో వ్యాపారాలన్నీ వెలవెలబోతున్నాయి. హైదరాబాద్లోని మార్కెట్లలో జనం లేక వ్యాపారస్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని అతిపెద్ద మార్కెట్ అయిన సికింద్రాబాద్ బోయిన్పల్లి మార్కెట్లో జనం లేక మార్కెట్ కలతప్పింది. పెద్ద నోట్ల రద్దుతో మార్కెట్కు కూరగాయలు తీసుకొచ్చే వాహనాలు కూడా రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం కోట్లాది రూపాయలు వ్యాపారం జరిగే మార్కెట్లు బోసిపోతున్నాయి. పెద్ద నోట్ల రద్దును నిర్ణయాన్ని ప్రకటిస్తూ 2 రోజుల్లో అంతా సర్దుకుంటుందన్నారు మోడీ. కానీ వారం రోజులవుతున్నా ఇంతవరకు ఏటీఎంలే పనిచేయడం లేదు. డబ్బుల కోసం ఖాతాదారులు బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే పరిస్థితి ఇలా ఉంటే ఆర్థిక నిపుణులు మరో బాంబు పేల్చారు. 4 నెలల వరకు ఈ తిప్పలు తప్పవంటున్నారు. 50 రోజులు కళ్లు మూసుకుంటే తరువాత అంతా మంచే జరుగుతుందంటున్న ప్రజలకు నిపుణుల మాటలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వెల్కమ్ బ్యాక్. ఏపీ మంత్రివర్గ సమావేశం ఇవాళ జరగనుంది. కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేయడంతో రాష్ట్రంలో ఎదురవుతున్న సమస్యలపై కేబినెట్ చర్చించనుంది. అమరావతిలో పలు ప్రైవేట్ సంస్థలు భూములు కోరుతున్నందున దీనిపై ఏ విధానం అనుసరించాలి అనే దానిపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. పెద్ద నోట్ల రద్దు తరువాతి పరిణామాలపై ఇప్పటికే 2 సార్లు సమీక్ష జరిపారు చంద్రబాబు. స్పెషల్ ప్యాకేజ్ కు చట్టబద్దత, రాష్ట్రానికి రావాల్సిన నిధులే ప్రధాన ఎజెండాగా పార్లమెంట్ సమావేశాలకు వెళ్లాలని టీడీపీ భావిస్తోంది. పెద్ద నోట్ల రద్దుపై వాడివేడి చర్చ జరగనున్న వేళ పార్టీ తరపున ఎలాంటి వాదన వినిపించాలో చంద్రబాబు ఎంపీలకు ఇవాళ దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు ఇచ్చిన నోటీసులు కూడా ఎంపీల మీటింగ్లో చర్చనీయాంశం కానున్నాయి. హోదా విషయంలో విపక్షాల నుంచి వస్తున్న విమర్శలను ఎలా తిప్పికొట్టాలి అనే అంశంపై కూడా భేటీలో చర్చించే అవకాశం ఉంది. నోట్ల రద్దుపై ఢిల్లీ అసెంబ్లీ ఇవాళ అత్యవసర సమావేశం కానుంది. నోట్ల రద్దు వెనుక భారీ స్కామ్ ఉందని ఆరోపిస్తున్న ఢిల్లీ సీఎం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మోడీ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత తాజా పరిస్థితిపై చర్చించేందుకు ఢిల్లీ అసెంబ్లీ ఇవాళ అత్యవసరంగా సమావేశం జరపనుంది. నోట్ల రద్దుపై మమతా బెనర్జీ పోరుబాట పట్టారు. నోట్ల రద్దు విషయంలో ప్రతిపక్షాలను ఐక్యం చేస్తున్న దీదీ సర్కార్పై పోరాటానికి పార్లమెంటును వేదికగా చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఇవాళ కాంగ్రెస్ నేతలను తృణమూల్ నేతలు కలుస్తున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తోనూ మమత ఇవాళ భేటీ కానున్నారు. ఎస్పీ, బీఎస్పీ, డీఎంకే నేతలు కూడా కలుసుకుంటారు. మరోవైపు రేపు పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు సుమారు 100 మంది ప్రజాప్రతినిధులతో ర్యాలీ నిర్వహించేందుకు దీదీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్లాన్ చేసింది. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా బీజేపీ, ఎన్డీయేతర పక్షాలన్నీ ఒక్కటవుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానుండటంతో అత్యవసరంగా భేటీ అయ్యారు. కాంగ్రెస్, టీఎంసీ, ఆర్జేడీ, జేడీయూ, జేఎంఎం, సిపిఐ, సిపిఎం నేతలు సమావేశమై పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. పెద్ద నోట్ల విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు గల అన్ని అవకాశాలపై చర్చించారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పార్లమెంటు లోపల బయట కూడా కలిసికట్టుగా పోరాడాలని పార్టీలన్నీ నిర్ణయించాయి. ఇవాళ మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉంది. పరువు నష్టం కేసులో ఇవాళ థానే కోర్టుకు హాజరు కానున్నారు ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ. గాంధీని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యక్తులే హత్య చేశారంటూ 2014 ఎన్నికల సమయంలో ముంబైలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ ఆరోపించారు. దీంతో ఆయనపై మహారాష్ట్రలోని థానేలో కేసు నమోదైంది. విచారణ సమయంలో లాయర్ ద్వారా సమాధానం చెప్పినా కూడా స్వయంగా హాజరు కావాలని థానే కోర్టు రాహుల్ని ఆదేశించింది. భక్తి టీవీ కోటి దీపోత్సవం నేత్రపర్వంగా సాగుతోంది. ప్రతిరోజు వెల్లువలా తరలి వస్తున్నారు భక్తులు. కార్తీక సోమవారం కావడంతో నిన్న ఎన్టీఆర్ స్టేడియం దేదీప్యమానంగా వెలిగిపోయింది. ఇక కోటి దీపోత్సవంలో భాగంగా ఇవాళ 11వ రోజు కొండగట్టు ఆంజనేయ స్వామికి 1,00,000 తమలపాకుల అర్చన నిర్వహించనున్నారు. భక్తుల చేత ఆంజనేయ స్వామి విగ్రహాలకు తమలపాకుల అర్చన ఉంటుంది. అనంతరం శ్రీ సువర్చల ఆంజనేయ స్వామి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు.
ఎన్టీవీ, భక్తి టీవీ సంయుక్తంగా కార్తీక మాసంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. కోటి దీపోత్సవ వేదికపై పంచారామాలను దర్శించుకునే అదృష్టం కలిగిందన్నారు సీఎం కేసీఆర్. ఎంతో ఆధ్యాత్మిక భావన ఉంటేనే కానీ కోటి దీపోత్సవం సాధ్యం కాదన్నారు సీఎం. నాకు కొంచెం ఆధ్యాత్మిక భావం ఎక్కువ, మీ అందరికీ తెలుసు. అనేక యజ్ఞయాగాదులు నేను చేసిన వాడిని కాబట్టి దానికి సంబంధించినటువంటి బరువు ఏమిటో, బాధ్యత ఏమిటో, అందులో ఎంత నిష్ఠ ఉండాలనో అది నాకు తెలుసు. కాబట్టి చౌదరి గారు చేసినటువంటి కృషిని నేను గుర్తించగలుగుతా ఉన్న ఒక కార్యకర్తగా నిజంగా ఈరోజు హృదయపూర్వకంగా నేను వారిని అభినందిస్తూ ఉన్నాను. వారు గత సంవత్సరమే నన్ను రమ్మని కోరారు. అయితే ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి చౌదరి గారు పిలిచినప్పటికీ నాకు ఎందుకు ఆ రోజు సుకృతం లేదు, భగవంతుని పిలుపు లేదు. కాబట్టి నేను మిస్ అయ్యాను. కానీ డెఫినెట్గా నెక్స్ట్ మాత్రం వారు పిలవకపోయినా సరే వచ్చేస్తా అని చెప్పి అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం రోజంతా ఎంతో ఎక్కడో పనిచేస్తూ ఉంటాం. ఈరోజు దాదాపు 1 గంటన్నర నుంచి కార్యక్రమం ప్రారంభమైన కాడి నుంచి మనల్ని మనమే మర్చిపోయి, మన బాధలు మర్చిపోయి, మన మనసంతా కూడా స్వామివారి మీద, అమ్మవారి మీద లగ్నం చేసి మనకున్న బాధలన్నీ మనం మర్చిపోగలిగాం. ఒక గొప్ప అనుభూతిని పొందగలిగాం. ఇటువంటిది జీవితంలో చాలా అవసరం. సంపత్తి చాలా వస్తుంది పోతుంది. కానీ ఒక మంచి పుణ్యం, మంచి కార్యక్రమం, మంచి సంస్కారం మనం పెద్దల నుంచి నేర్చుకున్నాం. ముందు తరాలకు కూడా మనం ట్రాన్స్ఫర్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా జరగవలసిన రీతిలో సంపన్నం చేసినటువంటి చౌదరి గారికి, వారి బృందానికి, వారి కుటుంబ సభ్యులకు మరొక్కసారి నా పక్షాన వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఇంత గొప్ప కార్యక్రమంలో, కళ్యాణంలో, ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాన్ని, అదృష్టాన్ని కల్పించినటువంటి చౌదరి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వెల్కమ్ బ్యాక్. ఏపీలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పటికే తెలంగాణలో ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవడం లేదని సుప్రీంకోర్టు సీరియస్ అయిన తరుణంలో ఇప్పుడు హైకోర్టు నోటీసులు చర్చనీయాంశమయ్యాయి. దాదాపుగా 20 మంది వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 4 వారాల తరువాత హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. విజయవాడలో తన కార్యాలయం నుంచి పోలవరం ప్రాజెక్టు పనులను వర్చువల్ ఇన్స్పెక్షన్ చేసిన చంద్రబాబు పనులు ముందుకు సాగకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, కాంట్రాక్టర్లకు క్లాస్ తీసుకున్నారు. నిర్మాణ పనుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను కేంద్రం కరువు బృందం కలిసింది. ఈ సందర్భంగా అకాల వర్షాలతో నష్టపోయిన పంటల వివరాల నివేదికను కేంద్ర బృందానికి అందజేశారు కేసీఆర్. 2400 కోట్ల నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని బృందానికి కేసీఆర్ వివరించారు. ఒక్కరోజే 31 సెంటీమీటర్ల వర్షం కురవడంతో వ్యవసాయం, మౌలిక సదుపాయాల రంగంలో భారీ నష్టం కలిగిందని కేసీఆర్ వివరించారు. చెరువులకు గండ్లు పడ్డాయని, రవాణా వ్యవస్థకు తీవ్ర నష్టం జరిగిందని అన్నారు. అకాల వర్షాలతో జరిగిన నష్టానికి తగిన పరిహారం ఇచ్చి కేంద్రం ఆదుకోవాలని, త్వరలోనే పూర్తి నివేదిక కూడా ఇస్తామని కేంద్ర బృందంతో చెప్పారు కేసీఆర్. అన్ని రేషన్ షాపుల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఆదేశించారు. పౌర సరఫరాల శాఖ అధికారులతో సమావేశమైన ఈటెల రాజేందర్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. రైతులకు కనీస మద్దతు ధర వచ్చేలా చూడాలని అధికారులకు సూచించారు. ఉప్పు విషయంలో దుష్ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో 900 మెట్రిక్ టన్నుల ఉప్పు అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. నిత్యావసర సరుకులను బ్లాక్ మార్కెట్కు తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డు మీద ప్రయాణిస్తుండగా ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులు ప్రాణాలు దక్కించుకోగలిగారు. హైదరాబాద్ నుంచి కడప వెళుతున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కడప డిపోకు చెందిన ఈ బస్సు ఇంజిన్లో తెల్లవారుజామున 5 గంటల 10 నిమిషాలకు మంటలు పుట్టాయి. అంతలోనే దట్టంగా వ్యాపించడంతో ముందు భాగం కాలిపోయింది. వెంటనే గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును పక్కకు తీసి ఆపివేశాడు. ఈ ప్రమాదంలో ఓ ప్రయాణికుడి చేతికి కాలిన గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో 28 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
వైద్య విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ లక్ష్మిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న లక్ష్మిని పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. ప్రొఫెసర్ వేధింపులు తట్టుకోలేక వైద్య విద్యార్థిని సంధ్యారాణి అక్టోబర్ 22న ఆత్మహత్యకు ప్రయత్నించింది. చికిత్స పొందుతూ 24న మృతి చెందింది. అప్పటి నుంచి లక్ష్మి పరారీలో ఉంది. బాలల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. జనగామ జిల్లాలో జరిగిన బాలల హక్కుల వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో 100% అక్షరాస్యత సాధించేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళుతున్నామన్నారు. ప్రధాని ప్రారంభించిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం చిత్తశుద్దితో అమలు చేస్తుందన్న కడియం కొత్తగా ఏర్పడే గురుకుల పాఠశాలలో 50% సీట్లను బాలికలకే కేటాయిస్తామన్నారు. చట్టాల్లో మార్పులు సంస్కరణలు తీసుకువచ్చిన బాలల హక్కుల పరిరక్షణలో పూర్తి ఫలితాలు సాధించలేకపోతున్నామన్నారు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ డే వేడుకల్లో పాల్గొన్న ఆయన బేటీ బచావో బేటీ పడావో పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. ఆడపిల్లల పెంపకంలో తల్లిదండ్రులు వివక్షను వీడాలన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిశారు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, సినీ నటుడు నాగార్జున. సీఎం క్యాంప్ ఆఫీస్ కు వెళ్లిన దత్తాత్రేయ దంపతులను కేసీఆర్, ఆయన సతీమణి సాదరంగా ఆహ్వానించారు. కుటుంబ సమేతంగా సీఎం ను కలిసిన దత్తన్న తన కుమార్తె వివాహ వేడుకకు రావాలని కేసీఆర్ ను ఆహ్వానించారు. మరోవైపు ఇదే సమయంలో సినీ నటుడు నాగార్జున కూడా కేసీఆర్ ను కలిశారు. చిన్న కుమారుడు అఖిల్ వివాహ నిశ్చితార్థ వేడుకకు రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్, దత్తాత్రేయ, నాగార్జున ముగ్గురు కలిసి కాసేపు ముచ్చటించుకున్నారు. గ్యాస్ లీకేజ్ భయంలో వణికిపోతున్నారు బెజవాడ దుర్గాపురం వాసులు. 33 kV సబ్ స్టేషన్ సమీపంలో టెలికాం అవసరాల కోసం తవ్విన గోతుల నుంచి గ్యాస్ లీక్ అవుతోంది. అధికారులకు సమాచారం అందించినప్పటికీ స్పందించకపోవడంతో స్థానికులు మండిపడుతున్నారు. ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రతి పౌర్ణమి రోజు కంటే ఈసారి చంద్రుడు అత్యంత పెద్దగా ప్రకాశవంతంగా కనిపించాడు. దీంతో పాటు భూమికి దగ్గరగా వచ్చాడు. 1948లో చంద్రుడు పెద్దగా కనిపించాడు. మళ్లీ 70 ఏళ్ల తర్వాత సూపర్ మూన్ కనిపించడంతో చంద్రుడిని చూసేందుకు ప్రజలంతా ఆసక్తి చూపించారు. సూర్యాస్తమయ సమయంలో చంద్రుడు 14% పెద్దగా, 30% ప్రకాశవంతంగా కనిపించాడు. 2034లో మళ్లీ ఈ సూపర్ మూన్ కనువిందు చేయనుంది. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్లోని శివాలయాలన్నీ దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. దీపం వెలిగిస్తే సర్వపాపాలు తొలగిపోతాయనే విశ్వాసాన్ని కలిగిన మహిళలంతా ప్రముఖ ఆలయాల్లో దీపాలు వెలిగించారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా శైవ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. 1000 స్తంభాల దేవాలయంలో నిర్వహించిన లక్ష దీపోత్సవానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళా భక్తులు పరమశివుడికి దీపం వెలిగించి భక్తి పారవస్యాన్ని చాటుకున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా రాజమండ్రి కోటిలింగాల ఘాట్ వద్ద నిర్వహించిన కార్తీక దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. పంతం సత్యనారాయణ ట్రస్ట్, దేవాదాయ శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేద పండితులు మంత్రోచ్చారణల నడుమ గోదావరికి హారతి ఇచ్చారు. రాజ్కోట్ మ్యాచ్ ను డ్రా చేసుకున్న భారత్, ఇంగ్లాండ్ జట్లు విశాఖలో రెండో టెస్ట్ ఆడనున్నాయి. గురువారం నుంచి ప్రారంభమయ్యే టెస్ట్ కోసం ఇరు జట్లు విశాఖ చేరుకున్నాయి. మ్యాచ్ కు వేదికైన VCDCS స్టేడియంలో పిచ్ పై ఎక్కువ మోతాదులో పచ్చిక ఉండడంతో స్పిన్ కు అనుకూలిస్తుందని రెండు జట్లు భావిస్తున్నాయి. గురువారం నుంచి మ్యాచ్ జరగనుండగా ఇరు జట్లు ఇవాళ్టి నుంచే ప్రాక్టీస్ ప్రారంభించనున్నాయి. ఇవి 30/60 అప్డేట్స్. నెక్స్ట్ లైవ్ షో. స్టే ట్యూన్డ్.